కొంతమంది హీరోలకి సినిమా క్రేజు ఎంత పిచ్చిగా ఉంటుందంటే వయసు 70 దాటినా ఇంకా అంటే అప్పట్లో ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, ఇంట్లో రామయ్య, ఈదుల కృష్ణయ్య, న్యాయం కావాలి, అప్పుడు చేసినటువంటి జోషు, అప్పుడు చేసిన ఫ్లేవరు ఇంకా కావాలని ఆశపడడం అత్యాశే. అయితే వాళ్ళకి మాత్రం ఇష్టమా? వాళ్ళు కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని అనుకుంటారు. కానీ అభిమానులు వాళ్ళ ఇమేజ్ పేరుతో బందీ అయిపోయి ఇప్పుడు కూడా 70 ఏళ్ళు కూడా ఆయన స్టెప్పులు వేస్తూ ఉంటే ఒక పక్క జాలి వేస్తుంది, ఒక పక్క అబ్బా ఏం మెగాస్టార్ అబ్బా అనిపిస్తుంది. లేకపోతే ఆ బాడీని ఆ విధంగా కదిలించడం అనేది నిజంగా 70 ఇయర్స్లో సాధ్యం కాదు. అయినా ఆ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఆయన చేస్తూ ఉంటే మనందరం కూడా చాలా నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఒరే సినిమాలో స్టెప్స్ ఇప్పుడు కూడా ఆయన చేయడం మంచిదా చెడ్డదా, అది అవసరమా కాదా అనేది అవసరం లేదు. ఎందుకంటే కళాకారుడుగా ఆయనకున్న పరిధి అంతే కాబట్టి ఇప్పుడు కూడా ఆ పాటలకు ఆయన డ్యాన్సులు చేస్తుంటే మనం ఎంజాయ్ చేయడం తప్ప దాన్ని విమర్శించడం అనేది అంత సంస్కారమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ మధ్యలో ఆయన పాటలకి కామెంట్లు చూస్తూ ఉంటే అరే ముసలోడా నీకు ఇది అవసరమా అన్నట్టుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన కళాకారుడుగా 70 కాదు 80 వచ్చినా కూడా చేయాలని ప్రయత్నం చేసి కొద్దో గొప్ప జోష్ నింపుతున్నాడంటే ఆ కళ మీద పిచ్చి తప్ప ఇప్పుడు ఆయన డబ్బులు అవసరం ఏముంది? సినిమాలు ఇప్పుడు అలాంటివి చేయాల్సిన అవసరం కూడా ఏముంది? కాకపోతే ఆ ఇమేజ్ బందీలో చట్రంలో ఇరుక్కుపోవడం వల్ల అలాంటివి చేయాల్సి వస్తూ ఉంది. కష్టమో నష్టమో ప్రజలు కూడా ఆదరిస్తారు. అది కళ ఆ యొక్క ఊబిలో అది ఆనందం అని అనుకోండి, బాధను అనుకోండి, దానిలో ఎంజాయ్ చేయడం అనేది మెగాస్టార్కి అలవాటే. కాబట్టి నిజంగా ఈ సినిమా బాగుండాలని ఆశిద్దాం. ఎందుకంటే నెక్స్ట్ బహుశా ఇంకో సినిమాకు ఇంత జోషుగా స్టెప్స్ వేసే పరిస్థితి కూడా రాకపోవచ్చు. ఈ చివరి సినిమాగా మనం అందరం కూడా ఆయన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలి. బెస్ట్ ఆఫ్ లక్ చిరంజీవి గారు. బెస్ట్ అవుట్పుట్ మీరు ఇచ్చినందుకు నిజంగా ఆ పాటల విషయంలో మీరు వేసిన మూమెంట్స్, రీల్స్ యూట్యూబ్లో చూస్తూ ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఖైదీ సినిమాకు టికెట్లు తీసుకునే దానిలో మేము భుజాల మీద ఎక్కి దెబ్బలు తిని సినిమాలు చూసిన రోజులు తలుచుకుంటే నిజంగా అప్పటికీ ఇప్పటికీ మీరు అలాగే అంతే జోస్తో చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ సార్. మీ వ్యక్తిత్వము, మీ క్యారెక్టర్లో మీ మీద వచ్చే పుకార్తో మాకు సంబంధం లేదు. నటుడిగా మీరు ఎప్పుడూ మాకు ఆరాధనీయుడే. థ్యాంక్ యూ సార్.